నమస్కారం. శ్రేష్ఠ సనాతన్ భారత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయంలోని 24-25 శ్లోకాల గురించి తెలుసుకుందాం. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహేక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురోనితి. భావం: అర్జున, నువ్వు కోరినట్టు రథం తీసుకొచ్చి ఇరుపక్షముల సేనల మధ్యలో నిలిపాను. అందరినీ తేరిపారా చూడు. కౌరవపక్షంలో ఎవరెవరు వీరులు ఉన్నారో నీవు ఎవరెవరితో ప్రాధాన్యక్రమంలో యుద్ధం చేయాలో నిర్ణయించుకో. నువ్వు ఎవరి మీదకి రథం పోనిమ్మంటే వారి మీదకి రథం పోనిస్తాను, నీ ఇష్టం అని అన్నాడు శ్రీకృష్ణుడు. అర్జునుడు రథికుడు, కృష్ణుడు సారథి అంటే డ్రైవర్. డ్రైవర్ యజమాని మాట వినాలి. రథం ఎలా పోనిమ్మంటే అలా పోనివ్వాలి. ఇప్పుడెందుకయ్యా చూడ్డం, అంతా తెలిసిన వాళ్లే కదా అని అనలేదు కృష్ణుడు. అర్జునుడు చెప్పగానే బుద్ధిగా రథాన్ని ఇరు సైన్యముల మధ్య నిలిపాడు. అక్కడి నుండి కౌరవసేనలు, కౌరవ సైన్యంలో ఉన్న ప్రముఖులు అనగా భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ అందరూ చక్కగా కనపడుతున్నారు. గుడాకేశ అంటే నిద్రను జయించినవాడు అనగా తమస్సును జయించినవాడు అని అర్థం. ఇప్పటి వరకు అర్జునుడు రజోగుణ సంపన్నుడు కాని కాసేపట్లో తమస్సులో పడబోతున్నాడు అని వ్యాసుల వారు సూచిస్తున్నారు. ఇక్కడ అర్జునుడు నరుడు, కృష్ణుడు నారాయణుడు. అర్జునుడిలో కూడా పరమాత్మ ఆత్మస్వరూపుడిగా ఉన్నాడు, కానీ ఆ విషయం ఆయనకు తెలియదు. కృష్ణుడికి తాను పరమాత్మ అంశ అని తెలుసు. ఇదే వారి ఇద్దరి మధ్య భేదం. మనం కూడా ఇంతే. మనమందరం ఆత్మస్వరూపులము అని తెలుసుకుంటే చిక్కే లేదు. మనలను పుట్టించే వరకే పరమాత్మ బాధ్యత. ఈ భూమి మీద పడ్డ తరువాత మన ఇష్టం. పరమాత్మ ఏమీ జోక్యం కలిగించుకోడు. ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంచుతాడు. తరువాత మృత్యు రూపంలో కబలిస్తాడు. అలాగే కృష్ణుడు కూడా అర్జునుడికి స్వేచ్ఛ ఇచ్చాడు. పరమాత్మ మనలో ఆత్మస్వరూపుడిగా ఉండి ఎలా సాక్షిభూతుడుగా చూస్తున్నాడో అలాగే కృష్ణుడు కూడా అర్జునుడికి సారథిగా ఉండి కేవలం ఒక సాక్షిగా చూస్తున్నాడు. యుద్ధం చేయడం చేయకపోవడం అర్జునుడి ఇష్టం. అవసరం వచ్చినప్పుడు కర్తవ్యబోధ చేయడం ఆయన కర్తవ్యం. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.